రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. గత 2 నెలల నుంచే గ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓవైపు మండుతున్నటువంటి ఎండలు, మరోవైపు ప్రచారం ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎండలు చూసినట్లయితే 43-45 డిగ్రీల వరకు ఉన్నారు. మీరు ఒక డాక్టర్గా కూడా తెలుసు, ఎలా జరుగుతుందంటారు ప్రచారం? మీ అందరికీ తెలుసు, లక్ష్యం ఉన్నప్పుడు ఎండలు వానలు కనిపించవు. ఈరోజు మోడీ గారు 400 సీట్లతో మరోసారి ప్రధానమంత్రి కావాలి, అందులో భువనగిరి ఉండాలనే దృక్పథంతో భువనగిరి ఓటర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మా క్యాడర్ ఉన్నది, ఇతర పార్టీ క్యాడర్ కూడా బూర నర్సయ్య గౌడ్. ఢిల్లీలో మోడీ ఉండాలి, భువనగిరిలో బూర ఉండాలనే ఒక నినాదం బలంగా వినిపిస్తుంది. అదే మాకు ఎండలు నుంచి ఉపశమనం, వర్షాల నుంచి ఉపశమనం, వడగాల్పుల నుంచి కూడా ఉపశమనం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీది ఎలా చూడవచ్చు? మన తుగ్గూడలో రాహుల్ గాంధీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. 5 న్యాయ్ 25 గ్యారంటీ అని కూడా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం, ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా చెప్పాలంటే అలీబాబా 400 చోర్ అని ఉండేది. అలీబాబా 440 దొంగలు, సేమ్ ఎగ్జాక్ట్లీ సంథింగ్. అందులో తల లేదు, తొలకాయ లేదు. ఆ మేనిఫెస్టో మీరు చూశారు. 5 న్యాయ్, ఏం న్యాయ్? అదంతా ఏంటంటే మార్కెటింగ్ ఏజెన్సీలు, లేకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు అమ్మటానికి పెడతారు కదా. అదే కానీ ఒక విజన్, షార్ట్ టర్మ్ విజన్, మిడ్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ విజన్ అనేది దేశానికి కావాలి. ఇది ఒక సెల్లింగ్ ఏజెన్సీ కాదు, ఈ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ ఏదో పౌడర్ డబ్బాలు కాదు, లేదా రియల్ ఎస్టేట్ ప్లాట్ కాదు. ఈరోజు ప్రజలు కావాల్సింది పంచభూతాలు: కూడు, గూడు, విద్య, వైద్యం, ఉపాధి. ఇది సామాన్య ప్రజలు. దేశానికి కావాల్సింది గతిశక్తి, అంటే శాశ్వతంగా అభివృద్ధి చెందే నేషనల్ హైవేస్ కానీ, వాటర్ వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ. ఇదే కదా. అందులో కూడు గురించి ఎక్కడన్నా ఉందా? లేదు. గూడు గురించి ఏమైనా ఉందా? లేదు. విద్య గురించి ఎక్కడన్నా ఉందా? లేదు. ఉపాధి గురించి, వైద్యం గురించి ఎక్కడన్నా ఉందా? లేదు. ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు, మహిళలను లక్షాధికారులు చేస్తామంటున్నారు. 70 సంవత్సరాల నుంచి గరీబీ హటావ్ అని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నది. ఇంతవరకు గరీబీ హటావ్ కాదు, కానీ వీళ్ళు రాజకీయంగా అధికారం మాత్రం చలాయిస్తున్నారు. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఆత్మ లేని శరీరం లాంటిది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. కేవలం ఓట్ల కొరకు ప్రజల్ని ఆకర్షించటానికి, తాత్కాలికంగా మోసం చేయడానికి, ఆకర్షించటం కాదు, మోసం చేయడానికి ఉపయోగపడే గ్యారంటీలు తప్పితే అసలు రాహుల్ గాంధీకే గ్యారంటీ లేకదా. రాహుల్ గాంధీకే గ్యారంటీ లేవు. ఇప్పుడు 50 సంవత్సరాలు నిండినాయి. ఆయన ఉన్నంతకాలం మేము శ్రీరామ రక్ష. బీజేపీకి ఎలాంటి డోకా లేదు. అందుకొరకు బీజేపీ అద్భుతమైనటువంటి మేనిఫెస్టో శాశ్వతంగా భారతదేశాన్ని ఆర్థిక అగ్రగామి దేశంగా, సంక్షేమం, అభివృద్ధి, సమపాలనలో తీసుకునే విధంగా ముందుకెళ్తుంది. వీళ్ళు ఏ మేనిఫెస్టో పెట్టినా ఇదంతా ఏదైతే అంటే ఒక విధంగా ఈ అధిక వడ్డీలు ముందర పెట్టేసి ప్రజల్ని మోసం చేసే స్కీములు ఉంటాయి కదా. ఏదైతే ఎలా చూడొచ్చు? మీరేమో మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటారు, ఆయనేమో 1000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర పెట్టి ఇది ప్రజల గుండెలో నుంచి వచ్చింది మేనిఫెస్టో అని కూడా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి పరిస్థితి. నేను చెప్పదా? సరే, నేను రాహుల్ గాంధీని కించపరిచే విధంగా ఉద్దేశంతో కాదు, కానీ ఒక్కొక్కరికి ఒక దేవుడు శక్తి ఇస్తాడు. ఆయనకు లెగ్ పవర్ ఇచ్చాడు, ఈ పవర్ లేదు. లెగ్ పవర్ ఇచ్చాడు, బ్రెయిన్ పవర్ లేదు. అందుకొరకే రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు. మరి దానిలో మీరు చూసేసి బ్రెయిన్ పవర్. పాలిటిక్స్లో కావాల్సింది విజన్, నో విజన్. మోడీ గారిని తిట్టడం తప్పితే ఆయన ఒక జీరో విజన్. అందుకొరకు వారు దేశం కాదు, అంతర్జాతీయ. రేపు ఈ ఎలక్షన్ అన్నాక పెడతాడు, అక్రాస్ ద వరల్డ్ అని పెడతాడు. ప్రపంచంలో ఇక్కడ ఏమైపోతుంది కదా, 400 ఎన్నిక వాళ్ళు 40 కొరకు కొట్లాడుతున్నారు, మేము 400 కొరకు కొట్లాడుతున్నాం. తెలంగాణలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తాం. మరొక విమర్శ కూడా చేస్తున్నారు, మోదీ పరివార్ అంటున్నారు. ఏంటి మోదీ పరివార్? సిబిఐ, ఈడీ ఇవేనా మోదీ పరివార్ అని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నటువంటి. యాక్చువల్లీ సిబిఐ, ఈడీ, ఐటీని చాలా 40 ఏళ్ళు వాడుతున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ఇందిరాగాంధీ కదా, రాజీవ్ గాంధీ కదా. ఈరోజు మోడీ పరివార్ అంటే 140 కోట్ల ప్రజలు. ఎందుకంటే ఆయన పిల్లలు లేరు, జల్లలు లేరు, సొంత వాస్తులు లేవు, వ్యాపారాలు లేవు, డైనాసిటీ లేదు. అందుకొరకు మోడీ గారు
లాలూ ప్రసాద్ నీ పరివారం ఏది, నీ కుటుంబం ఏదంటే జగమంతా నా కుటుంబం అని ఒక ఉంది, పాట ఉంది కదా. అట్లనే భారతదేశం అంతా నా కుటుంబం అని, మనమే ఆయన కుటుంబం. ఆ మాత్రం సోయలేదు కాంగ్రెస్ నాయకులకు. ఏంటి బూర నరసయ్య గౌడ్కు ధీమా ఏంటి భువనగిరి పార్లమెంట్ మీద? ఇప్పుడు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా 6 స్థానాల్లో వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు, బీఆర్ఎస్ మొన్నటి వరకు కూడా ఓడిపోయి ఇన్ఛార్జ్ ఉన్నారు. బీజేపీకి మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలో చూసినా కానీ ఎక్కడ గట్టి బలమైనటువంటి నాయకులు లేరు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం చూసాగా గెలుస్తామన్న ధీమా ఎక్కడి నుంచి వస్తుందంటే ఏమంటారు? అక్కడ మోడీ, ఇక్కడ ఓటర్, మధ్యలో మా క్యాడర్, ఈ 3 సార్లు త్రిశూల వ్యూహం. మేము 100% గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. గత 10 ఏళ్లలో మోదీ తెలంగాణకు చేసింది ఏంటి, ఎందుకు మోదీకి ఓటేస్తారని కూడా కేసీఆర్, కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి. దయచేసి మీ టీవీ వాళ్ళందరూ ఒకసారి కేసీఆర్, కేటీఆర్ నందు ఒక పెట్టండి చర్చా వేదిక, కులం మాట్లాడుతూ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంపద పెరిగిందంటే కేవలం మోడీ గారి వల్ల. 9,36,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేశారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఓ శాంపుల్ చెప్తున్నా. మోడీ గారు రాకముందు తెలంగాణలో 2,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, మోడీ గారు వచ్చిన తర్వాత 5,000 కిలోమీటర్లు, కిలోమీటర్కి 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ లెక్కన వేసుకున్నా కూడా దాదాపు 2,80,000 కోట్లు రోడ్స్, రైల్వేస్, ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఎయిర్పోర్ట్స్ కొరకు ఖర్చు పెట్టారు. ఈరోజు రైతుల నుంచి ప్రతి గింజ కొనేది మోడీ గారు. 1,60,000 కోట్ల రూపాయలు దాని కొరకు ఖర్చు పెట్టారు. ఎకరానికి 18,000 రూపాయలు ఎరువుల సబ్సిడీ ఇచ్చేది కొరత లేకుండా మోడీ గారు, అది ఖర్చు పెట్టింది మోడీ గారు. మహిళా సంక్షేమం కానీ, విద్యా సంక్షేమం కానీ, శిశు సంక్షేమం కానీ, విశ్వకర్మ యోజన కానీ, వీటన్నిటిలో పథకాల్లో 60% నిధులు మోడీ గారి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ కానీ, జనౌషధ కేంద్రం కానీ ప్రతి పైసా మోడీ గారిది. కేసీఆర్ గారు ఏమి ఇచ్చారండి? 7 లక్షల కోట్ల అప్పు. ఆయన ఇచ్చింది ఏంది? 2 ఇచ్చిండు. 7 లక్షల కోట్ల అప్పు చేసి 100 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు ఇచ్చిండు. తర్వాత ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది. మిగతాదంతా బియ్యం మోడీ గారు ఇచ్చాయి. ఊర్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మోడీ గారి పైసలే, రైతులకు మోడీ గారి పైసలే వచ్చాయి, శ్మశాన వాటికి మోడీ గారి పైసలు వచ్చాయి. ఈ యొక్క రామన్నపేట చూడు. కేసీఆర్ బూర నరసయ్య గౌడ్కు ఏం అన్యాయం చేశారు? మొదటగా ఎంపీగా సీట్ ఇచ్చి గెలిపించడం జరిగింది, రెండోసారి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు గతంలో కూడా 5 ఏళ్ళు ఎంపీగా చేయడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్నారు. కేసీఆర్ కు బూర నరసయ్య గౌడ్కి ఎక్కడ చెడింది అంటే ఏమంటారు? నాకు ఆయన అన్యాయం చేసిండని ఎప్పుడు నేను అనలే. ఆయన తెలంగాణకు అన్యాయం చేశారు. మీరు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు కదా, అందుకొరకే కదా 5 ఏళ్ళుగా ఎంపీగా ఉండి నా తెలంగాణ ప్రజలకు రుణం చేస్తున్నా. 9,000 కోట్ల అభివృద్ధి తెచ్చాను. అది పార్టీ పరంగా వచ్చింది కదా? పార్టీ పరంగా ప్రతి పైసా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది. పార్టీ పరంగా 0. ఇంకా మోడీ గారు, కేసీఆర్ గారు అనేక అడ్డంకులు సృష్టించిన ఎయిమ్స్ తెచ్చడంలో నేను ముందరపడి కష్టపడి అవహేళనను హ్యూమిలియేషన్ భరించి తీసుకురావడం జరిగింది. కేంద్రీయ విద్యాలయం తెచ్చాను. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏం లేదు. పాస్పోర్ట్కి తెచ్చాను, ఎంఎంటీ తెచ్చాను, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెచ్చాను. కులవృత్తుల కొరకు స్ఫూర్తి పథకం కింద నిధులు తెచ్చాను. మోత్కూరు హ్యాండ్లూమ్ క్లస్టర్ని అడగండి, పెంబర్తి క్లస్టర్ని అడగండి, ప్రతి దగ్గర అడగండి, చెప్పారు. నర్సన్న బీమా, కుటుంబానికి బీమా, అది కూడా మోడీ గారు న్యూ ఓరియంటల్ ఇన్సూరెన్స్ ద్వారా తెచ్చాను. మన కొంగర కళాలను ఫాక్స్కాన్ కంపెనీ తెప్పించడంలో ప్రధాన పాత్ర. దండు మల్కాపూర్లో 400 ఎకరాల్లో దాంట్లో ప్రధాన పాత్ర. ఇందులో నేనేం చేయలేదు. నేను అమ్మిన ఆస్తులు ఉద్యమానికి రాజకీయం వచ్చిన తర్వాత ఈరోజు 40 నుంచి 50 ఎకరాల పొలం అమ్మాను, ప్లాట్లు అమ్మాను. దాని విలువ దాదాపు 200 కోట్ల పైచిలుకుంటుంది ఈరోజు మార్కెట్ విలువ. అయినా నేను ఎప్పుడు బాధపడలేదు. కేసీఆర్ ప్రజలకు అన్యాయం చేశాడు, బడుగు బలహీన వర్గాలకు చేశాడు అన్యాయం, రైతులకు అన్యాయం చేశాడు, ఉద్యమకారులకు అన్యాయం చేశాడు, తెలంగాణ వర్తక సంఘానికి అన్యాయం చేశాడు, తెలంగాణ కాంట్రాక్టర్లకు అన్యాయం చేశాడు, తెలంగాణ సర్పంచులకు అన్యాయం చేశాడు. ఈరోజు తాజా మాజీలైన సర్పంచులు ఒక్కొక్కడికి పాపం 15 లక్షల నుంచి 30 లక్షలు రావాలి. గత 18 నెలలుగా ఎస్ఎఫ్సి నిధులు ఇవ్వలే. అందుకు నేను బెదిరించాను. నాకు అన్యాయం చేశాను. బూర నరసయ్య గౌడ్ నాకు పదవి ఆకాంక్ష లేదు. నేను ఆయనకు చెప్పాను,
నాకు ఏం పదవి ఎక్కర్లేదు, జీవితాంతం పార్టీలో ఉంటా, కానీ మాట వినండి, ప్రజల గోస వినండి. ఇప్పుడు అదే కేసీఆర్ బూర నర్సయ్య గౌడ్ ని మళ్ళీ ఓడించాలని ఇక్కడ కూడా ఒక బీసీ అభ్యర్థిని రంగంలోకి దించింది కేవలం బూర నర్సయ్య గౌడ్ కోసమే అనుకోవచ్చు. ఎలా 100% కేసీఆర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళది పిచ్చి లక్ష్యం ఏంటంటే బూర నర్సయ్య గౌడ్ ఓడించాలి. నేను ఎప్పుడు కేసీఆర్ మీద అవాకులు లేదంటే బూతు పదాలు ఎప్పుడు వాడలే. పాలసీ బద్దంగానే వ్యక్తిగతంగా ఎప్పుడు నేను గౌరవం ఇచ్చేది. బట్ యాజ్ అ పాలసీ వీఆర్ ఇన్ పాలిటిక్స్. వ్యక్తిగతంగా కేసీఆర్ని గౌరవిస్తాను, అది వేరు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా విభేదిస్తాను, అది బూర నర్సయ్య గౌడ్ వచ్చిన బాధ్యత. ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు భయం లేకుండా వినిపించే గొంతుగా, లాభాపేక్ష లేకుండా వినిపించే గొంతుగా ఓన్లీ బూర నర్సయ్య గౌడ్. కానీ కేసీఆర్ అటు చేవెళ్లలో కానీ, అటు సికింద్రాబాద్ లో కానీ, అటు భువనగిరిలో కానీ బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇస్తున్నారు, బీసీలను అన్ని విధాలా ఆదుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది. ఆయనకు కనీసము ఎప్పుడన్నా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా? 2 కోట్ల మంది 50% ఉన్న వాళ్ళకు జనాభా ఎంతమంది? అసలు ప్రగతి వల్ల ఒక బీసీ ఉండదా? నేను ఎప్పుడు కోసం కనీసం 2 పర్యాయాలు ఎంపీ టికెట్ ఇచ్చారు. బూర నర్సయ్య కూడా ఇచ్చినా ఇవ్వకుండా ఉన్నప్పుడు బయటకు వచ్చా. అప్పుడు బీజేపీ పార్టీ ఎట్లుందో మీకు తెలుసు. ఈరోజు మేము ఎంపీలు గెలుస్తున్నాం, ఆ రోజు అయితే లేం కదా సీన్లా. నేను ఎదిరించి వచ్చిన, అన్ని నష్టపోతానని వచ్చిన, కానీ వాయిస్ వినిపిస్తానని వచ్చి. ఈరోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పక్క భువనగిరి ఎమ్మెల్యే మొన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కొరకు ప్రయత్నం చేసింది కదా. అంటే ఒక రకంగా రాజకీయ వ్యభిచారమే కదా. ఇదే పార్టీలో వండుకుంటూ ఆ పార్టీ కొరకు అదే మరి అక్కడ టికెట్ దొరకకుంటే ఇక్కడ వస్తే మన పార్లమెంటు మీటింగు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మీటింగ్ పెట్టి మిగతా బీసీ నాయకులందరూ కింద పెట్టి ఒక వ్యభిచారి, రాజకీయ వ్యభిచారిని నువ్వు పైన గద్దె మీద పెడితే నిన్ను ఏమంటారు? కేసీఆర్ ఆత్మ చచ్చిపోయింది, పైసలు ఉన్నోడు కావాలి. కేసీఆర్కు ఇలా ఎవడు దిక్కులేదు కాబట్టి బీసీలకు ఇస్తున్నాడు. ఎందుకంటే మిగతా నాయకులు పైసలు ఉన్న నాయకులు నాకు వద్దురాబోయింది సీట్ అని. ప్రధానంగా బూర నర్సయ్య గౌడ్ పై మరొక విమర్శ వస్తుంది. కేవలమైన గౌడ సామాజిక వర్గానికి మొత్తం వారే ఉంటారు, అతను వెంట అదే తిరుగుతారు, గౌడ్లకే ప్రాధాన్యత ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. అది మీలాంటి వాళ్ళు మా యొక్క బీఆర్ఎస్ నాయకులు చేసే కుట్ర. ఈరోజు ఏం తెచ్చాను ఏ కులానికి చెప్పరా? కేంద్రీయ విద్యాలయం తెచ్చాను ఏ కులానికి? అదే జాతీయ రహదారులు తెచ్చాను ఏ కులానికి? ఈరోజు పాస్పోర్ట్కి అయితే తెచ్చాను ఏ కులానికి? నేను బరాబర్ బడుగు బలహీన గౌడ్స్తో పాటు అన్ని కులాల అభివృద్ధి కొరకు బరాబర్ నేను కొట్లాడతా. ఇంటకెళ్ళి రచగర వాళ్ళ కదా. ఈరోజు మా అంతా బడుగు బలహీన వర్గాలే ఉన్నారు ఇక్కడ. అగ్రకుల పేదల రిజర్వేషన్ కూడా నేను కొట్లాడిన. బూర నర్సయ్య గౌడ్ డిఎన్ఏ సర్వజన సుఖనో భవ. కళ్ళు మంట ఉన్నోళ్ళు, జీర్ణించుకోలేని వాళ్ళు బూర నర్సయ్య గౌడ్ గెలుస్తాడేమో, గెలిస్తే ఢిల్లీ దాకా బడుగు బలహీన వర్గాల గొంతు వినిపిస్తాడనే భయంతో కంపిస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి కొందరు ఉన్నారు, మీకు తెలుసు, జీర్ణించుకోలేరు, పేరుకు చెప్పుకుంటారు. కానీ వీళ్ళందరూ కుహాన లౌకికవాదంతో పాటు ఫక్తు ఫ్యూడల్ నాయకులు. ఈ ఫ్యూడలిజాన్ని బద్దలు కొట్టడమే బూర నర్సయ్య గౌడ్ లక్ష్యం, బీజేపీ లక్ష్యం. ఎలా ఉండబోతుంది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే పార్లమెంట్ స్థానాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? 10 to 12 అయితే గెలుస్తాం. 10 to 12 మినిమం. అది కూడా మిగతాయి కూడా ఎందుకు పోతున్నాయి అంటే ఓ మార్జిన్లో పోవచ్చు. అది కూడా ఏంటంటే మాకు క్షేత్రస్థాయిలో మనం ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి పనిచేసి ఉండే ఒక నాయకుడు పనిచేసి ఉంటే ఖచ్చితంగా గెలుస్తుంది. మోడీ గారి హవా మాత్రం యూనివర్సల్గా ఉంది, దేవుడి కప్పిన నిప్పులాగా ఉంది, ఓలకన్నలాగా ఉంది. రేపు బ్యాలెట్ బాక్సులు ఈవీఎంలు ఓపెన్ చేసినాక ప్రతి ఈవీఎంలో ముత్తుకుంటాయి మోడీ 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 మోడీ. భువనగిరిలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? చామల కిరణ్ రెడ్డి, క్యామ మల్లేష ఎవరు? వీళ్ళు అనుకున్నాను. నాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకుంటా. అదేవిధంగా మరొక చర్చ కూడా జరుగుతుంది. ప్రతిసారి కూడా కేటీఆర్ కానీ ప్రతి ఒక్కసారి రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా వరకు సమీకరణలు మాన్నాయి. స్వయంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతారని కూడా. అరే రేపు కేటీఆర్ కేసీఆర్ చేత మేము వద్దంటామని చెప్పరాదు. ఇప్పుడు మాది నేషనల్ పార్టీ. రేపు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈవెన్ సిపిఐ సిపిఎం కూడా జాయిన్ అయితే వద్దంటామా? మా సిద్ధాంతాలకు అనుగుణంగా ఎవరు వచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాం. కానీ మా సిద్ధాంతంలో సనాతన ధర్మం, దేశం, ధర్మం, డెవలప్మెంట్ 3 ప్రిన్సిపల్. దేశం, ధర్మం, డెవలప్మెంట్. నేషన్ ఫస్ట్,
పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. ఈ సిద్ధాంతంలో ఎవరు వచ్చినా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఓవైపు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాళ్ళు సన్నాహక సమావేశాలకు సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రారంభించింది. బీజేపీ ఎప్పటి నుంచి ప్రారంభించబోతుంది? అగ్రనేతల ప్రచారం ఉండబోతుందా? ఎలా ఉండబోతుంది? నువ్వు అగ్రనేతలు ఉండబోతే నేనైతే మీకు తెలుసు, నేను క్షేత్రస్థాయిలో ఉండే మనిషిని, కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్ ప్రచారం చేస్తున్నాను. దాని తర్వాత ర్యాలీస్ ఉంటాయి. మోడీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఒకసారి. తర్వాత మా కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ ర్యాలీస్ ఉంటాయి. అది ప్రజల గుండెల్లో లబ్డబ్ అని హార్ట్లో ఎట్లా ఉంటుందో అట్లా మోడీ మోడీ అని ఉన్నది. కొంత అక్కడ అప్పుడప్పుడు బూరా బూరా అని అంటున్నారు. ఖచ్చితంగా ఎంపీ గెలవడం మాత్రం ఖాయం అంటారు. ఖచ్చితంగా బీజేపీ ఎంపీ భువనగిరిలో కాషాయ జెండా ఎగరేయడం ఖాయం. రైట్. చూడొచ్చు, బూర నర్సయ్య గౌడ్ ప్రజల మన్ననలు ఉన్నారు. నిరంతరం ప్రజల మనసులో ఉన్నాను. గతంలో ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కూడా చేశాం. ప్రజలంతా కూడా దాన్ని గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ఏంటో బీఆర్ఎస్ ఏంటో ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా భువనగిరి ఎంపీగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.